కౌగలించుకొని కండువాలేని అందరు నీ వాళ్ళు అవుతారా? నేను అడుగుతా ఉన్నా, నువ్వు అధికార పార్టీలో ఉన్నావు, నీ లెక్కలు నువ్వే చెప్పినావు కదా, 5,000 బీఆర్ఎస్ గెలిచింది, 8,000 మేము గెలిచిన నువ్వే చెప్తున్నావు కదా. నువ్వు ఆయన చెప్పిన లెక్క, మేము చెప్పిన లెక్క, ఆయన 5,000 గెలలేదు, మనం 8,000 గెలితే. కాబట్టి ఎవరిని ముఖ్యమంత్రి ఉన్నా నేను ఎక్కడ ఆయన అధికారం మీకుతుందా లెక్కలన్నీ ఆయన అకౌంట్లు వేసుకుంటుండు. కానీ అంత సీన్ లేదు గ్రామాలలో, అంత సీన్ లేదని చెప్తున్నా కదా. ఇప్పుడు నా దగ్గర ఉంది మానుకుంటున్నా, మేము 72 గెలిచినాం, వాడు 60 గెలిస్తే మొత్తం న్యాయం చెప్తారు ఇప్పుడు మా వాడు. నేను చెప్తున్నా కదా, మానుకోట నియోజకవర్గ కేంద్రం ఎవరు గెలిచి, నియోజకవర్గ కేంద్రం మేమే. పచ్చనూరులో ఆయన సొంత ఆయన ఓటేసి వచ్చిన దగ్గర 61 ఓటు వచ్చింది, 61 అని క్యాంప్ ఆఫీస్ ఉంటుంది, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, ఆడ కూడా మేమే గెలిచినాం. మొత్తం మండల కేంద్రాలన్నీ గెలిచినాం. మేజర్ గ్రామ పంచాయతీ ఆయనకి మరి ఆయన గెలిచింది ఏదా అంటున్నా నేను. ఆడోడు ఈడోడు ఇండిపెండెంట్ ఉంటాడు కదా, మా వాళ్ళు ఇద్దరు చేస్తే వీడు కాదు వీడు నా ఓడి, ఆయన ఎక్కడెక్కడ ప్రచారం చేసి మొత్తం ఓడిపోయాడు. నేను చెప్పట్లేదు ఆయన సంబరపడితే నేనేం చేయాలి, ఆయన సంకల్పూతి కూడా నేనేం చేయలేను, కానీ నీకు చెప్తా ఉన్నా కదా అన్ని ఓడిపోయిండు. చెప్పు ఒక మండలి నువ్వు చెప్పిన గెలిచిన మండల కేంద్రాలు చెప్పాను, ఆయన పోయి ప్రచారం చేసి వచ్చిండు. మొత్తం ఆయన పోయిన మేజర్ గ్రామ పంచాయతీలు చెప్పాను. నేను ఏమన్నా అంత సీన్ లేదు ఆయనకు, ఆయన అయిపోయాడు. ఆయన నేను ఇక నా స్థాయిలోనే ఆయన గురించి మాట్లాడలేను. అయితే ప్రజలు వదిలేసారు, అబ్బాయి దండం పెడితే ఎప్పుడు గండం పోతాయా మాకు, అట్లా ప్రజలు చూస్తా ఉన్నారు.